ఆరోగ్యానికి మేలు చేసేది ఎప్పుడూ కూడా నోటికి రుచిగా అనిపించదు. చెప్పేది నిజమో కాదో మీరే చెప్పాలి. అలాంటి వెజిటబుల్స్‌లో బీట్రూట్ ఒకటి. అందరి ఇంట్లో ఏమో నాకు తెలీదు కానీ, మా ఇంట్లో మాత్రం బీట్రూట్ తినాలి అంటే మా చిన్న పాపకి చాలా కష్టంగా ఉంటుంది. అలా అని వదిలేస్తే ఎదిగే పిల్లలకి హెల్త్‌కి మంచిది కాదు. బీట్రూట్‌ని ఏదో ఒక రూపంలో ఇవ్వాలి. అందుకే ఈరోజు బీట్రూట్ వేసి స్నాక్స్ చేస్తున్నాను. డీప్ ఫ్రై కూడా ఉండదు. ఆయిల్ తక్కువగా యూజ్ చేస్తాము. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మరి అలాంటి స్నాక్స్‌ని మీరందరూ తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి తినిపించండి. టేస్ట్‌కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ 2 పెద్ద సైజు బీట్రూట్‌ని తీసుకొని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లో వేసుకోవాలి. అందులోకి ఒక పచ్చి బఠాణీ, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, కొన్ని వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి కొన్ని వాటర్ ఎక్కువ పోసుకొని బీట్రూట్‌ని సాఫ్ట్‌గా కుక్ చేసుకోవాలి. 6-7 విజిల్స్ అయితే బీట్రూట్ చక్కగా ఉడుకుతుంది. కుక్కర్‌లో ప్రెషర్ పోయిన తర్వాత మ్యాషర్‌తో బీట్రూట్‌ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాషర్‌తో మ్యాష్ చేస్తే మరీ సాఫ్ట్‌గా అవ్వదు. ఒకవేళ మీకు మరీ సాఫ్ట్‌గా కావాలి అనుకుంటే మిక్సీ జార్‌లో వేసి పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. ఇలా మ్యాష్ చేసుకున్న బీట్రూట్ బఠానీ మిక్చర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్, పావు కప్పు పచ్చిమిర్చి తరుగు, పావు కప్పు అల్లం తరుగు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా, పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసి అంతా ఒకసారి కలుపుకొని అందులోకి మన రుచికి సరిపడా సాల్ట్, హాఫ్ కప్ శనగపిండి వేసి మళ్ళీ మొత్తం ఒకసారి అంతా కలిసేటట్లు కలుపుకోవాలి. ఆల్రెడీ మనం బీట్రూట్ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి సాల్ట్ కాస్త చూసి వేసుకోండి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న వడల్లాగా పాన్ మీద షాలో ఫ్రై చేసుకోవాలి. దానికోసం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న పిండిని వడల్లాగా ప్రెస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పాన్ లో వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బీట్రూట్ ఒక్కొక్కసారి అర్థం కాదు. వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది. లోపల మెత్తగా పైన క్రంచీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఫ్రై చేసేటప్పుడు 2 మినిట్స్ మూత పెట్టి ఉంచండి. లోపల వరకు కుక్ అవుతుంది. బీట్రూట్ నచ్చదు, తినను అనే వారికి కూడా ఇలా చేసి పెట్టండి. ఇష్టపడతారు. అలానే ఇక నుంచి ఎప్పుడూ కూడా బీట్రూట్ వద్దు అనరు. చిన్న పాపకైతే సూపర్ గా నచ్చాయి. మరి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు నచ్చిందో లేదో నాకు కామెంట్ లో షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సుధావాహిని వ్లాగ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.